4వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయిండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు ముందు వారిలాగు సంభ్రమింపలేదే, అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఏనే గదా. ఫిలిస్తీలారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవీచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు, యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరిగెను అని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. హొఫ్నీ ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలీ అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివి అనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నిండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయ్యు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. 5వ అధ్యాయము. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి.
ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకుని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకుని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకుపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకుని వచ్చిరి అనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకునున్నట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. 6వ అధ్యాయము. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియచెప్పుడనగా, వారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక యుండినో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు, మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారిని అడుగగా, వారు, మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చెయ్యు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకునేటట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరి గదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి.
వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీలు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అస్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అస్కేలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీలు యెహోవా మందసమును మరల తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవలెనని వర్తమానము పంపిరి. 7వ అధ్యాయము. అంతటి కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ ఎందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయముతో యెహోవా ఎద్దుకు మీరు మళ్ళుకునిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిస్తీలు వినినప్పుడు ఫిలిస్తీల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీలకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీలు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిస్తీలు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీలకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల ఎదురు నుండి పట్టుకునిన పట్టణములో ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.
సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.